రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ మాట మీరు విన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట కూడా మీరు విన్నారు. ఈ రోజు మీడియా మిత్రులందరూ స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను 563 స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను. ఓకే,